అమెరికా గడ్డ మీదే ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు? అమెరికా ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడి విషయంలో ట్రంప్ గురించి, యుద్ధం గురించి ఏమనుకుంటున్నారని రాయిటర్ ఇస్పోస్ అనే ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వేలో చాలా తక్కువ మంది 27% మంది మాత్రమే ట్రంప్‌కి మద్దతు తెలిపారు. ఎందుకంటే ట్రంప్ చేస్తున్నటువంటి చర్య దేశ ప్రయోజనాల కోసం సైనిక శక్తిని ఉపయోగిస్తున్నాడన్న విధంగా వాళ్ళు మాట్లాడారు. 42% మంది వ్యతిరేకం వ్యక్తం చేశారు. ఎందుకు అంటే అమెరికా సైనికులు ప్రమాదంలో పడడం మాకు ఇష్టం లేదు, ఇది కరెక్ట్ కాదన్న విధంగా వాళ్ళు వ్యతిరేకం వ్యక్తం చేశారు. 29% మంది మేము ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాము అని చెప్పారు. ఇదంతా కూడా శనివారం ఆదివారం జరిపినటువంటి సర్వేలో తేలినటువంటిది. ఇదేంటంటే మొత్తం జనాభాని యావరేజ్ చేస్తే వచ్చినటువంటి పర్సంటేజ్. కానీ ఇక్కడ రిపబ్లికన్లు ఏమనుకుంటున్నారు అంటే రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వారు ఏమనుకుంటున్నారంటే ఇందులో 56% మంది సంతోషం వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి మేము మద్దతు తెలుపుతున్నాము, ఆయన దేశం కోసం ఏదైనా సరే సరిగ్గా చేస్తాడన్న విధంగా రిపబ్లికన్లు చెప్పారు. ఎందుకంటే ట్రంప్ యొక్క పార్టీ అంటే ట్రంప్ పోటీ చేసినటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీ. అలాగే డెమోక్రాట్లు అయితే మాత్రం పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అందులో దాదాపు 78% మంది వ్యతిరేకం వ్యక్తం చేశారు. అమెరికా సైన్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా అమెరికాకి అనేక దేశాలను దూరం చేస్తున్నాడు ట్రంప్ తన నిర్ణయాలతో. కొన్ని దేశాల మీద నేరుగా యుద్ధాలు, కొన్ని దేశాల మీద సుంకాల యుద్ధాలు చేస్తూ ఈ విధంగా ప్రపంచంలోనే అమెరికాని ఒంటరిని చేసే ప్రమాదంలో కూడా నెట్టేస్తున్నాడు అనే విధంగా కొంతమంది అయితే చెబుతున్నారు.